ఒకవేళ మనల్ని నిందించేవారు, అవమానించేవారు, దుఃఖపెట్టేవారు మన ముందే ఉండి మనల్ని ఏడిపిస్తూ బాధపెడుతూ ఉండొచ్చండి. నేనేమంటానంటే, మూర్ఖులు నిన్ను అవహేళన చేస్తున్నప్పుడు, అపహాస్యం చేస్తున్నప్పుడు నోరు మూసుకొని సైలెంట్గా ఉంటామే. కోప్పడి నోరు తెరిచి మనం కూడా వాళ్ళ మీద వాళ్ళలాగా, వాళ్ళు కుక్కల్లాగా మనం ఎగబడతా ఉంటారు. మనం కూడా అలా చేయకూడదు. కుక్కలు ఎప్పుడు ఎగబడతాయి, సింహం ఎప్పుడు ఎగబడదు, వేటాడిద్ది. మనం అలాంటి వ్యక్తులు. అర్థమవుతుందా? కుక్కల గుంపులో పరిగెత్తాల్సిన అవసరం లేదు మనకే. నేను ఒకటే చెప్తున్నాను, నీ అవమానాలకి, నీ యొక్క ఇబ్బందులకి, నీ యొక్క నష్టాలకి, ఏడుపులకి, కన్నీళ్ళకి తగిన సమయాన్ని దేవుడు తీసుకొని వస్తాడు. తగిన సమయంలోనే దేవుడు అద్భుతం చేస్తాడు. కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ అవమానానికి సన్మానం మాత్రం తప్పకుండా చేస్తాడు. ఆనందాన్ని తప్పనిసరిగా ఇస్తాడు. అది మాత్రం కన్ఫర్మ్. నువ్వు పట్టించుకున్నావు అనుకో, ఎవరైనా నన్నా, నిన్ను బాధ పెట్టినా, నిన్ను అవమానించినా, నిన్ను నిందించినా, ఏం చేసినా నువ్వు పట్టించుకున్నావు అనుకో, దేవుడు ఏం చేయడు. ఒకవేళ నువ్వు మౌనమైపోయి దేవా నీకు స్తోత్రమయ్యా అని చెప్పి సైలెంట్ అయితే దేవుడు పట్టించుకుంటాడు. అరే నువ్వు దేవునికి ఒక బాధ్యతవి. దేవుడు నిన్ను బాధ్యత లెక్క తీసేసుకున్నాడు. నువ్వు ఆయనకు ప్రత్యేకం. నిన్ను మాట అంటే ఆయన ఎలా తట్టుకోగలడు? నువ్వు బాధపడుతుంటే ఆయన ఎట్లా తట్టుకుంటాడు? ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు కదా. నువ్వెందుకు కంగారు పడతావు? మనం అసలు కంగారు పడతావు. ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను. సేవ కొత్త అప్పుడు ఒక 8-9 సంవత్సరాల క్రితం ఏమైందయ్యా అంటే, ఒక ఊర్లో ఒక స్తుతి కూడిక పెట్టారు. స్తుతి కూడిక పెడితే ఇంచుమించు అక్కడికి ఒక 200 మంది వచ్చారండి. ఒక స్తుతి కూడిక పెడితే 200 మంది వచ్చారు. ఆ రోజు నేను ఇంకొంతమంది సహోదరులు మేము అందరం కలిసి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, పాస్టర్ గారు అందరూ వాళ్ళకి సంబంధించిన సేవకులు వాక్యం చెప్పారు, ఒకరిలో ఇద్దరు. తర్వాత నా టయానికి వచ్చిన తర్వాత మైక్ పట్టుకుంటూ ఉంటే పట్టుకునేవాళ్ళదండి, తీసేసుకున్నారు. వాక్యం చెప్పనివ్వలేదు. వాక్యం చెప్పకూడదు, మేమే చెప్పాలి. 200-300 మందిలో అవమానం చేసినట్లు అనిపించిందండి. బాధేసింది, చాలా బాధేసింది. మైక్ ఇవ్వలేదు, తీసేసుకున్నారు. మైక్ తీసేసుకుని నేను ఏమీ మాట్లాడకుండా మౌనం అయిపోయానండి. దేవుడు చూసుకుంటాడు పద్దాన్ని. ఏం చేయాలో, ఏది జరిగించాలో దేవునికి పూర్తిగా తెలుసు. అందుకనే దేవునికి ఇది నేను ఇక్కడ చెప్పడం ఆయనకి ఇష్టం లేదేమో, అందుకనే ఇలా అయ్యామో, ఓకే నీకు స్తోత్రం ప్రభు అనుకొని సైలెంట్ అయిపోయానండి. అంటే దీన్ని మనుషులు మర్చిపోవచ్చేమో, దీన్ని ఒకవేళ అక్కడ ఉన్న సేవకుడు మర్చిపోవచ్చేమో, ఇంకా అనేకులు మర్చిపోవచ్చేమో, పిలిచిన వారు మర్చిపోవచ్చేమో, అందరూ మర్చిపోవచ్చేమో. జీవం కలిగిన దేవుడు మర్చిపోడు. నీవు బాధపడిన బాధ దేవుడికి తెలుసు. అంతమంది అవమానాల మధ్యలో అవమానించబడిన స్థితి తెలుసు. నువ్వు తలదించుకున్న స్థితి దేవుడికి తెలుసు. అనుకుంటాం అందరూ మర్చిపోయారేమో. ఏడ్చాడు అపవాది కూడా అనుకుంటాడు, ఈడు ఏడవాలి, ఈడెట్టే కృంగిపోవాలి. కృంగిపోయి వాడు అన్నీ వదిలిపెట్టి దేవుణ్ణి వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోతాడు. అంత సీన్ లేదుగా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా శ్రమ పడటానికే ఎన్నుకోబడ్డాం. కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఉంచాడు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంచాడు. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో సైలెంట్గా మౌనంగా ఉండటమే అక్కడ ఉంచాడు. ఆ వాసన వస్తూ ఉంది, ఇబ్బంది ఉంది, ఇరుకుంది, ఆ పరిస్థితి ఉంది, ఉంచాడు అక్కడ. ఇక సైలెంట్గా మౌనంగా ఉండిపోవటమే తప్ప ఇంకోటి ఏమీ లేదండి. కానీ అక్కడి నుంచి లేపటానికి లిఫ్ట్ని దేవుడు పంపిస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఉన్న చోటికి దేవుని చెయ్యి వస్తుంది అని మనం నమ్మాలి. మనం ఎక్కడైతే ఉన్నామో, దేవుడు ఎక్కడైతే పెట్టాడో అక్కడికి దేవుని హస్తం వస్తుందని మనం నమ్మితే ఆ హస్తం వస్తుంది. అలా వచ్చి మనల్ని పట్టుకొని ఇలా పైకి తీసుకొస్తుందండి. ఆమేన్. ఆయన పైకి తీసుకొచ్చి నూతనమైన కార్యాలు, పోగొట్టుకున్న దానికన్నా, బాధపడిన దానికన్నా ఆనందాన్ని ఇస్తాడండి. నిజమండి. అది జరిగి ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది కదా.
రీసెంట్గా ఒక 1 month 2 months బ్యాక్ ఒక అద్భుతం, మహా అద్భుతం. అదే ఊరికి నన్ను పిలిచారు వాక్యం చెప్పడానికి. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంచుమించు కూర్చున్న వాళ్ళు ఇంచుమించు ఒక 500 మంది ఉన్నారండి. 500 మంది దాకా ఉన్నారు. అయితే నేను వెళ్ళాను. మెయిన్ సీట్ వేశారు. మెయిన్ సీట్లో కూర్చోబెట్టారు. నా పక్కన అదే సేవకుడు ఉన్నాడు. ఏది నాకు మైకి లాక్కున్నాడు చూసారా, అదే సేవకుడు ఉన్నాడు. అదే సేవకుడు అక్కడ ఉన్నాడు. నేను వెళ్ళి కూర్చున్నాను. ఆయన ఒక 2 ముక్కలు చెప్పాడు. చెప్పిన తర్వాత రవిరాజు గారు వాక్యం చెప్తారని ఆయన చేతిలో ఉన్న మైకి తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. నాకు అప్పుడు వెంటనే గుర్తొచ్చిందండి, వేలాది కోట్ల కృతజ్ఞత స్తోత్రాలయ్యా. వాళ్ళకి చెప్పలేదు కానీ నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వేలాది కోట్ల వందనాలని ఎంత అడవికి వెళ్ళి ఎంత ఏడ్చానండి. నిజం, ఒకనకప్పుడు చేతిలోంచి మైక్ లాక్కున్న వ్యక్తి ఈరోజు అదే వ్యక్తి మైక్ తీసుకొచ్చి రవిరాజు గారు వాక్యం చెప్తారన్నాడు. ఆ రోజు నన్ను ఓయ్ అని అన్నాడు, లే పో అని అన్నాడు. కానీ ఈరోజు రవిరాజు గారు అని చెప్పేసి మైక్ ఇచ్చాడు. నేను అన్నాను, మనుషులందరూ మన పరిస్థితి మర్చిపోవచ్చు, మనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడండి. దేవుడు దానికి లెక్క చెల్లిస్తాడు, వడ్డీ వేసిస్తాడు. అది మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. దేవుడు బలంగా వాడుకున్నాడు. మీటింగ్ పెట్టిస్తారట, మళ్ళీ అక్కడ మీటింగ్ పెట్టిస్తారట, పెద్ద మీటింగు. నా ప్రభు సమయోచితంగా కార్యాలు చేస్తాడండి. కొద్దిగా లేట్ అవుతుంది, నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు బట్టి కొద్దిగా లేట్ అవుతుంది. ఇప్పుడు ఏలియా ఉన్నాడు. ఏలియా ఎందుకు అంత కృంగిపోయాడు? రేపు ఈ పాటికి నిన్ను చంపేస్తాను అని అంది ఎవరు? యెజబెలు. రేపు ఈ పాటికి నువ్వు ఉండవు అని చెప్పేసి అన్నాడు. ఏలియా దేవుడు చూసుకుంటాడు అనుకుంటే దేవుడు ఏం చేయట్లా, సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ఏలియా తట్టుకోలేక కృంగిపోయి వెంటనే అడవిలోకి పోయి దాక్కున్నాడు, భయపడిపోయి గుహలో దాక్కున్నాడు. ఏంటి ఏలియా, ఏమైంది? నువ్వేం చేయట్లేదు. వాళ్ళు నా మీదగా నన్ను చంపడానికి చూస్తావు, నువ్వేం చేయట్లేదు. నన్ను చంపేసి పూర్తిగా నన్ను చంపి నేను ఎందుకు, నా బతుకెందుకు? కృంగిపోతున్నాడు. అపవాదిగాడు కృంగుదల తెప్పిస్తాడు. ఏమయ్యా, 450 మంది వాళ్ళని చంపేసావు కదా, నడుం కట్టుకుని వాళ్ళందరిని చంపేసావు కదా. యెజబెలు ఒక లెక్క నీకు? మూయబడిన ఆకాశాన్ని మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని, దేవా నువ్వు చేయకపోతే కార్యం చేయదు, ఇప్పుడు జరగాలి ప్రభువా, నువ్వు చేస్తానన్నావుగా ప్రభువా, నువ్వు చెయ్యాలి అని అంటే కదా ఆ సముద్రం నుండి చెయ్యంత మేఘం పైకి వెళ్ళి వర్షాన్ని పంపించింది. నువ్వు ప్రార్థన చేస్తేనే కదా ఆకాశం నీరివ్వకుండా దాచేసింది. నువ్వు చేసిన ప్రార్థనకు జీవం కలిగింది కదా. అంత జీవమైన ప్రార్థన కలిగిన వ్యక్తివయ్యా, ఈరోజు ఎన్నో చిన్న శ్రమలో నువ్వు నీ జీవితంలో జరిగిన పెద్ద కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, ఎన్ని చేశాడు దేవుడు, ఒకసారి గుర్తెచ్చుకో. ఎన్ని కార్యాలు చేయలే దేవుడు. ఇప్పుడు ఏదో చిన్న శ్రమ వచ్చిందని, చిన్న బాధలు వచ్చినాయని ఎందుకు అంత కృంగుదలా? నువ్వు శ్రమ పడిన వ్యక్తివి, నీకు తెలియదా? ఒకనొకప్పుడు నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయి. ఎంతో శ్రమను జయించిన వ్యక్తివి కదా. ఎర్ర సముద్రం ఎదుట ఉన్నప్పుడట ఇశ్రాయేలు ప్రజలు మొదట్లో కొత్తగా రక్షించబడినప్పుడు వాళ్ళప్పుడు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. కొడితే కర్ర పెట్టి కొడితే చీలిపోయింది, పెద్ద సముద్రం చీలింది. వాళ్ళు ఎదుగుతూ దేవుని యొక్క వేడి, దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి వారిని కమ్ముకోవడం, దేవుని అగ్ని నడిపించడం, మన్నా తినటం, ఒక ఆత్మీయ స్థితి, ఒక స్టాండర్డ్ కలిగిన ఒక సియోను కేటగిరీకి చెందిన వ్యక్తులు అయిపోయారు వాళ్ళు. అంటే ఒక ఆత్మీయ స్థితి అనేది ఒక డెవలప్మెంట్లోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు యోర్దాను దగ్గర పడిపోయారు. యోర్దాను చూసి భయపడ్డారు. అరే, సముద్రాన్ని చీల్చిన మీరు యోర్దాను దగ్గర ఎందుకు ఆగిపోతున్నారు? చిన్న వాటి భయపెడుతున్నాయి. అందులో మరణం ఉండొచ్చు, కానీ మహిమాన్వితమైన దేవుని మందసం మన భుజాల మీద ఉంటే ఏదైనా చేల్చబడింది. ఎందుకంటే మందసం అనగా యేసుక్రీస్తు వారు మన భుజాల మీద ఉన్నప్పుడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అంటే మరణానికి కూడా భయం, యేసుక్రీస్తు వారు అంటే అపవాదికి భయం. యేసుక్రీస్తు వారు మనతో ఉంటే మరణం భయపడి పారిపోద్ది. యేసుక్రీస్తు వారు ఆ మహిమాన్వితమైన మందసం మన భుజాల మీద ఉన్నప్పుడు అడుగు పెడితే యోర్దాను కాదు కదా, అది ఏ సముద్రమైనా చీలిపోవాల్సిందే, కన్ఫర్మ్.
వాళ్ళు అడుగు పెట్టారు, చీలిపోయింది. ఇప్పుడు నేను అదే అంటున్నాను, నీ పరిస్థితులు ఎలా ఉన్నా కృంగిపోవద్దు. అపవాదిగాడు కృంగుదల తెప్పిస్తాడు. శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన పరిచర్య, శక్తికి మించిన దీవెన, శక్తికి మించిన ఆశీర్వాదం మన కోసం వెయిట్ చేస్తూ ఉంది. దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కొద్దిగా లేట్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ లేకపోయినా, నిన్ను అవమానించిన వాళ్ళు లేకపోయినా నా ప్రభు పంపిస్తాడు, కబురు పంపిస్తాడు, నీవు దీవించబడ్డావని. వాళ్ళ కన్నులు నేను చూస్తాయి, నేను దీవించబడటం, నీ నవ్వుని వాళ్ళు చూస్తారు. దాంట్లో డౌటే లేదు.